వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారత్ సమ్మిట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు, సంధించిన ప్రశ్నలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ గాంధీ దారి తప్పి తెలంగాణకి వస్తున్నారంటూ కవిత చేసిన ట్వీట్పై కాంగ్రెస్ నేతలు బగ్గమంటున్నారు. రాహుల్పై కవిత చేసిన వ్యంగ్యంపై కాంగ్రెస్ నేతలు ఒంటి కాలుపై లేచారు. అసలు రాహుల్పై కవిత చేసిన వ్యాఖ్యలేంటి, కాంగ్రెస్ నేతలకు ఎందుకు కోపం వచ్చింది, కవితపై ఎందుకు ఫైర్ అవుతున్నారు అనేది చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచేసి దారి తప్పి హైదరాబాద్కు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని మిమ్మల్ని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారని కవిత మండిపడ్డారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పాలనలోనే తెలంగాణ ప్రజలను రాజీ రంపాన పెట్టిందని, హైడ్రా, మూసి పేరుతో పేద ప్రజల మీదకి బుల్డోజర్లు పంపిందని ఫైర్ అయ్యారు. లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టింది. సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని, బంజారా యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షస కాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారించిందని కవిత అన్నారు. కరెంటు పోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు, వేధింపులు, బెదిరింపులు, పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు, అక్రమ కేసులు, అరెస్టులు. బీహార్లో విద్యార్థుల గోడు వినాలని వారి పక్షాన గలమెత్తిన మీరు తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. మీ హైదరాబాద్ పర్యటనలో మీరు హెచ్సియు విద్యార్థులను సందర్శించి లాఠీలు దెబ్బలు తిన్న, వేధింపులకు గురైన విద్యార్థులను పరామర్శించండి అంటూ హితవు పలికారు. రాహుల్ గాంధీ ఎర్రబుక్కు పట్టుకొని దేశమంతా తిరుగుతారు, కానీ తెలంగాణలో రాజ్యాంగ విలువలు తుడిచిపెట్టే చర్యలపై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచేలా ఉందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు నిజాన్ని తెలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చబోతున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఒంటి కాలుపై లేచింది. లిక్కర్ వ్యాపారం చేసిన కవితకు రాహుల్పై మాట్లాడే అర్హత లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మండిపడ్డారు. లిక్కర్ వ్యాపారం చేసి ఆమె దేశం కోసం శ్రమిస్తున్న రాహుల్ గాంధీని విమర్శిస్తే ప్రజలు హర్షించరని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ భూముల అమ్మకాల లెక్కలపై మాట్లాడాలన్నారు. లిక్కర్ వ్యాపారం చేసిన కవిత రాహుల్పై మాట్లాడడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాహుల్ రాకను వ్యతిరేకించడాన్ని మల్లు రవి తీవ్రంగా ఖండించారు. రాహుల్ రాకపై కేసీఆర్ కుటుంబం ఆందోళన చెందుతుందని ఎద్దేవా చేశారు. బీసీ కులగణన చేసినందుకే రాహుల్ రాకను వ్యతిరేకిస్తున్నారని మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో కవిత వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా మారింది. కవిత చేసిన ట్వీట్లకి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మిట్టా నర్సయ్య గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన అభిప్రాయం తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే సార్. సార్, కవిత గారు చేసిన వ్యాఖ్యలు అంటే రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి రాహుల్ గాంధీ ఎన్నికల గాంధీ అని, రాహుల్ గాంధీ దారి తప్పి తెలంగాణ వైపు వచ్చారు అని చెప్పేసి చాలా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మీద కూడా కవిత గారు వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో దీని మీద మీ స్పందన ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు కవిత గారు మాట్లాడిన మాటకు కనీసం పిచ్చి ముదిరి పాకాన పడ్డట్టుంది. రాహుల్ గాంధీ గారి మీద వీరు మాట్లాడే స్థాయి ఉందా కవితకు? తెలంగాణ ప్రజలు బహిష్కరించినటువంటి కవితకు రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడే అర్హత ఉందా? ఫస్ట్. నెంబర్ 2 ఏంటంటే, ఆమె మాట్లాడిన మాటలకు అర్థమేదో కనీసం ఆమె కన్నా తెలుసా? రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వస్తే ఈమెవరండి మాట్లాడడానికి? మీకున్న అర్హత ఏంటిది? అసలు ఈమె ఎవరు అంటున్నా? నేను కేసీఆర్ సమానం అంటే ఒప్పుకుంటాను. మరి నువ్వు రాహుల్ గాంధీకి సమానమా, లేకపోతే రాహుల్ గాంధీ మీద సెటైలేషన్ స్థాయి నీకున్నదా అంటున్నా? అరే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళంతా కూర్చొని ఆలోచన చేసి ప్రజలు కొట్లాడుతుంటారన్న ఆలోచనతో ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి మీద మీరు సెటైల్ వేస్తారా? లిక్కర్ రానిగా మీరు ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు, ఢిల్లీ నుంచి, కేరళ నుంచి, తెలంగాణ నుంచి, అన్నిట్లో. అలాంటి వారు లేడీ అంటేనే లిక్కర్ ను వ్యతిరేకిస్తుంది. అలాంటి లిక్కర్ వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించి జైలుకు పోయి వచ్చినటువంటి కవిత కూడా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడడం ఏందండి? వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఉనికిని కాపాడుకోవడానికి. ఒక పెద్ద లీడర్ మీద అభాండాలు వేస్తే, ఆయన గురించి కామెంట్ చేస్తే నన్ను గుర్తుపట్టుకుంటారు. నేను ఎందుకంటే జైలు పోయి వచ్చినా, నా ఇజ్జత్ పోయింది, మహిళల ఇజ్జత్ తీసినా కనీసం కొంతనన్నా మర్చిపోతారు అని, కొంత పేరు వస్తుందన్న ఒక అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు తప్పితే రాహుల్ గాంధీ గారి మీద ఈ చిన్న పిల్ల మాట్లాడడం ఏందండి? ఏం పదవి ఉన్నది నీకు? ఏం పదవి చేసినావు? ఏమని వచ్చినావు తెలంగాణకి? ఇంతకు ముందు చిప్పలు ఎక్కడ తొమ్మినాడు? అమెరికా చిప్పలు తొమ్మినాడు 20 లక్షల వాచ్ ఎక్కడి నుంచి వచ్చింది? 9.5 సంవత్సరాల లక్షల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు మీరు? మీ అఫిడవిట్ చూస్తే తెలుస్తలేదా? సార్, నర్సయ్య గౌడ్ గారు, పార్టీ స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ గారి అఫిడవిట్ లో ఏముంది? దొంగలు మీరు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతారా? రాహుల్ గాంధీ గారి ఒక గాంధీ ఫ్యామిలీ ఇలా ఇద్దరి నేతలను కోల్పోయినటువంటి ఫ్యామిలీ వాళ్ళు, దేశం కొరకు సమర్పించినటువంటి ఫ్యామిలీ వారు. మీరు దొంగలు అన్నిట్లో. ఈవెన్ ఎన్టీఎస్ఏ రిపోర్ట్ లో కూడా ఏం తెలిసిందండి? తప్పుడు రిపోర్టు, దోచుకోవడానికి కట్టిరనేది తెలియదు కదా. ఇలాంటి కవిత
ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది సబబు కాదు. ఆడపిల్ల అయిపోయింది అని లేకపోతే అడ్డగోలుగా తిడుతుంటే నేనే అరే ఎందుకని అనవసరంగా మాటలు ఏం రాకూడదా తెలంగాణకు? నర్సయ్య గౌడ్ గారు నర్సయ్య గౌడ్ గారు దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత వెయిటింగ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ వారు తెలంగాణకు వస్తే మీరు మాట్లాడే మాటలు ఇవ్వా ఇలా మాట్లాడే దమ్మెట్లు వచ్చింది నీకు? నీకు ఏం క్రెడిబిలిటీ ఉంది? నీ పార్టీలోని పొజిషన్ ఏంది? మీ అయ్యనే నేను పక్కకు పెట్టిండు. అలాంటి దానివి ఒక వెలువొప్పిని పట్టుకొని ఈ మాటలు మాట్లాడతావా? దేశం మొత్తం తిరిగే అర్హత ఉంది రాహుల్ గాంధీ గారికి. మీరెవరండి మాట్లాడడానికి? ఇలా వందల ఎకరాలలో 100 కోట్లు పెట్టి మీరు సభ నిర్వహిస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు డబ్బులు? ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో మీ దొంగతనాలు బయటకు వచ్చినాయి కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద ఏదో ఒకటి అవాక్కులు చెవాకులు వెళ్తే అందరూ మర్చిపోతున్నారు అనుకుంటేటానండి. నేను ఒకటే అంటున్నా, కవిత గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎల్ఓపి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి కన్నెత్తి చూస్తే కూడా సహించేది లేదు. ఎందుకంటే మహిళల ఇజ్జత్ తీసినటువంటి కవిత గారు అసలే మాట్లాడకూడదని చెప్తా ఉన్నా. మీరు రైతులకు ఏం చేసినట్టున్నా? రైతులని నిండా ముంచారు కదా. మీరు 9.5 సంవత్సరాలలో ఎన్ని లక్షల కోట్లు మీరు మాఫీ చేసిరు? ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిరు? సన్న బియ్యం ఇచ్చిండ్రా మీరు? 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా మీరు? రైతులకు ఫ్రీగా యూరియా పొటాషియం ఇస్తారని ఇచ్చిండ్రా మీరు? ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి మీరు మాకు చెప్తారా? ఇవాళ మీరు వెళ్ళి అడగండి, గ్రామాలలోకి పోయి అడగండి. ఇలా రైతులు సంతోషంగా ఉన్నారు. 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. మహిళలకు 200 యూనిట్, ఒక్కొక్క ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, 500కే గ్యాస్ బండ. ఇవాళ ఇన్ని చేసుకుంటూ వస్తే మీరు మా మీద మాట్లాడేంత దమ్ముందా మీకు? నేను ఒక్కటే సవాల్ చేస్తున్నా. నా దగ్గర మీ 10 సంవత్సరాలకు సంబంధించిన చిట్టా మొత్తం ఉంది. ఎన్ని హామీలు ఇచ్చిరు, ఎన్ని నెరవేర్చిరు, ఎంత బొక్కి తిన్నారో నా దగ్గర చిట్టా ఉంది. నేను వస్తా, దమ్ముంటే ఎవరు వస్తారో రాన్ని చర్చిద్దాం. ఇలా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ప్రతి మాటను తూచా తప్పకుండా మేము నెరవేరుస్తా ఉన్నాం. ఒక రోజు లేట్ కావచ్చు. మీరు చేసిన దరిద్ర పనికి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు. రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్తా ఉండు, 18,500 కోట్ల రూపాయల నెలకు ఆదాయం ఉంటే అలా మొత్తం మీ అప్పులకు మిత్తిలు కిస్తీలు కడతానికే పోతున్నాయని స్పష్టంగా చెప్పారు. అయినా సిగ్గు శరం ఉండాలి కదా మీకు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, కవిత గారు అమ్మాయి అయిపోయింది కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నా. వేరే వాళ్ళైతే మంచిగా వరుసుకునేవాడిని. కాబట్టి కవిత గారిని, అక్క నువ్వు తక్కువ మాట్లాడు, నీకంత సీన్ లేదు, నీకంత క్రెడిబిలిటీ లేదు. ఆ మహిళలు అసహించుకునే వ్యాపారంలో లక్షల కోట్లు తిన్నటువంటి నీవు కూడా మాట్లాడితే మహిళా లోకం సిగ్గుతో తలదించుకుంటది. ప్రపంచంలో, ఈ ప్రపంచ చరిత్రలో నర్సయ్య గౌడ్ గారు ఖచ్చితంగా నర్సయ్య గౌడ్ గారు ఖచ్చితంగా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలో కావచ్చు, ఎవరైనా సరే స్కాములు చేసినా, నేరాలు చేసినా ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించి తీరాలి. అది ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే. కాకపోతే కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అనంటే, బీహార్లో విద్యార్థుల గోడు వినాలని, విద్యార్థులను పట్టించుకోవాలని అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు అయితే మనకు తెలుసు. కాకపోతే తెలంగాణకు వచ్చేసరికి హెచ్సియు విద్యార్థులు పోరాటం చేశారు, ఏదైతే అడవులను నరకొద్దు అని. ఇంకొకటి గ్రూప్ 1 విద్యార్థులు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి. సో వీరు విద్యార్థులు కాదా? వీరి తరపున ఎందుకు మాట్లాడట్లేదు రాహుల్ గాంధీ అని చెప్పేసి ఒక ప్రశ్న ఆమె సంధించడం జరిగింది. సార్ నేనేమంటున్నా, కవిత గారు విద్యార్థుల గురించి వేసినటువంటి ప్రశ్నే అసంబద్ధం అంటున్నా. ఈ రోజు 15-16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 60,000 కొలువులు ఇచ్చినాం. ఇలా జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. ఆ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వేస్తా ఉన్నాం. వాటిని కూడా ఆపడానికి ప్రయత్నం చేసిరు. మీరు 9.5 సంవత్సరాలలో ఒక్క టీచర్ ను రిక్రూట్మెంట్ చేయలేదు, ఒక్కసారి డిఎస్సి వేయలేదు, ఈ గ్రూపులు ఒక్కటి కూడా చేయలేదు. మీరు ఎంతమంది చేసిరండి మీరు? అలాంటి వాళ్ళు మీరు ఇంకొక విషయం చెప్తారండి, హెచ్సియు భూముల గురించి మాట్లాడుతున్నారు. మీరు హెచ్సియు భూములు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది 2,300 ఎకరాలు ఇచ్చిండ్రు. దాంట్లో నుంచి మీరు రోడ్డు వేసినప్పుడు మీకు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు? కోట్ల రూపాయలు తీసుకొని కేసీఆర్ ఆ భూములలో నుంచి రోడ్లు వేసి ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేసినప్పుడు ఎక్కడ పోయినా అంటున్నా. మేమేమన్నా తీసుకున్నామా? పిల్లిరావు నుంచి మరి రేవంత్ రెడ్డి గారు కొట్లాడి సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చి దాన్ని సరెండర్ చేసుకున్నారు. దాంట్లో డెవలప్మెంట్ కొరకు చేస్తామంటే మీరు విద్యార్థులను రెచ్చగొట్టిరు. ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇవి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంబంధించి నెమ్మలు వచ్చినట్టు, అవి ఏడ్చినట్టు, జింకలు ముక్కలైనట్టు, ఏనుగులు, పులులు, సింహాలు ఎక్కడి నుంచి పారిపోయినట్టు రెచ్చగొట్టి
డెవలప్మెంట్ ఆపడానికి ప్రయత్నం చేస్తా కానీ ఉన్నారు. కోర్టు కూడా కాళ్ళలో అడవులు కట్టెలు పెడతా నరకొద్దు ఉన్నారు. అని చెప్పింది కదా, కోర్టు తీర్పు కూడా. ముఖ్యమంత్రి నా భూతో నా భవిష్యత్ ఆయన వచ్చింది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ కూతురు కవితకు అంత సీన్ లేదు, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే అంత అర్హత లేదు, కాబట్టి తక్కువ మాట్లాడితే మంచిది. కవితక్క, నువ్వు మంచిగా ఇంట్లో కూర్చొని పప్పు బెల్లం వండుకో, అంతే తప్ప నీకు తెలియని విషయాలలో ఏలు పెట్టకు, నువ్వు అనవసరమైన పనులని చేసినావు. రాహుల్ గాంధీ గారి మీద ఉమ్మేస్తే మీ నోటి మీద పడ్డట్టు అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడకపోవడం మంచిది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో మీ తతంగం అంతా బయటపడ్డది. కనీసం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చినప్పుడు దాన్ని చూసైనా కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా మీకు. ఏమని మాట్లాడతారండి? రేపు 27వ తారీఖు నాడు సభ పెట్టిరు, ఆ సభలో ఏమని మాట్లాడతారు మీరు? మేము డ్యాములను దొంగతనంగా కట్టినాం, రిపోర్ట్ లేకుండా కట్టినాం, అక్కడ చెక్ చేయకుండా కట్టినాం, కూలిపోయినాయి, దాంట్లో బొక్కినాం, మొత్తం లక్షల కోట్లు తినమని చెప్తారా? ప్రజలకు ఏమని చెప్తారండి? వచ్చిన తెలంగాణను బర్బాద్ చేసిరు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు, మొత్తం కిస్తీలకు మిత్తిలకే పోతుందని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రజల ముందు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత ఎల్ఓపి రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడమే అసంబద్ధమైన విషయం. వారు మాట్లాడకపోవడం మంచిది. లేకపోతే ఇలాంటి నాలాంటి వాళ్ళు చాలా మంది మీకు వ్యంగ్యాస్త్రాలు వేస్తారు. అనవసరంగా ఇబ్బంది పడద్దు కవితక్క, అనవసరంగా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడకపోవడం మంచిది. సార్ అయితే మీరు అన్నట్టు ఆ భూముల విషయంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టింది అనే వ్యాఖ్యలు మీరు చేస్తున్నారు. కాకపోతే కోర్టు తీర్పు కూడా అడవులను నరకొద్దు అని చెప్పేసి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి, డెవలప్మెంట్ కంటే కూడా ఏదైతే ప్రకృతి సంరక్షణ అనేది ముఖ్యం అని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో విద్యార్థులు కూడా దానికి సంబంధించే కదా ఆందోళన చేపట్టింది. అంటే ప్రభుత్వ భూమి అని కాదు, ప్రైవేటు భూమి అని కాదు. సో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు. డెవలప్మెంట్ కంటే కూడా ప్రకృతిని కాపాడుకోవడం అనేది ఇప్పుడు ఈ కాలానికి చాలా అవసరం అని చెప్పేసి కోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి సార్ నేను ఏమంటున్నా, 400 ఎకరాలలో వాళ్ళు చెప్పినటువంటి చెరువులు కుంటలు లేవు. అక్కడ పర్యావరణానికి పెద్దగా ఎలాంటి విఘాతం కలగలేదు. కేవలం రాజస్థాన్ లో చనిపోయిన జింకను తీసుకొచ్చి వైజాగ్ లో ఇంటికి వచ్చినటువంటి జింకను చూపించి ఏఐను ఉపయోగించి ఇలాంటి చేసారు. నేను అంటున్నా, సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారమే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్ళిండ్రు. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన సుప్రీం ఆ తర్వాత అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెంచిన సార్ మీ వాయిస్ సరిగా రావట్లేదు, కొంచెం సిగ్నల్ చూసుకోరా. నర్సయ్య గౌడ్ గారు, మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం అక్కడ సిగ్నల్ చూసుకోండి. కొంచెం వాయిస్ రావట్లేదు. మాట్లాడండి సార్. సార్ వాయిస్ ఇంకా సిగ్నల్ లేనట్టుంది సార్. వాయిస్ ఒకసారి బ్రేక్ అవుతా ఉంది, మీ మాటలు సరిగా రావట్లేదు, బ్రేక్ అవుతా ఉంది. సో ఒకసారి అది చూసుకొని మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. సో అయితే ఇక భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమం హైదరాబాదు హెచ్ఐసిసిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 100 దేశాలకు చెందిన 450 మంది పైగా ప్రతినిధులు, 40 నుంచి 50 మంది మంత్రులు, 50 మంది పార్లమెంటు సభ్యులు, 100 మంది రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. అయితే నేడు సదస్సుకి ఆఖరి రోజు కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత రాహుల్ గాంధీ మీద చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారింది అని చెప్పొచ్చు.
ఆమె చేసిన ట్వీట్ రాహుల్ గాంధీకి వ్యంగ్యంగా వెల్కమ్ చెప్పడం, దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ ఆమె ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేసినట్టుగా ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఇంకా మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారంటూ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించడం సంచలనంగా మారింది. దీనిపైన కాంగ్రెస్ వర్గాలు అయితే తీవ్ర స్థాయిలో బగ్గుమంటున్నాయి. ఎమ్మెల్సీ కవితకి రాహుల్ గాంధీ మీద మాట్లాడే అర్హత అయితే లేదు. లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన కవితకి రాహుల్ గాంధీ దేశం కోసం పోరాడే రాహుల్ గాంధీ కుటుంబం మీద కావచ్చు, రాహుల్ గాంధీ గారి మీద కావచ్చు మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ నేతలైతే తీవ్ర స్థాయిలో మండిపడడం అయితే జరిగింది. అయితే ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన మాటలు తీసుకుంటే, మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచేసి హైదరాబాద్ నగరానికి వస్తున్న రాహుల్ గాంధీ గారికి స్వాగతం అంటూ ఆమె వ్యంగ్యంగా మాట్లాడడం కూడా జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 16 నెలల పాలన మీద కూడా ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ చేయడం జరిగింది. హైడ్రా మూసీ పేరుతో పేదల ప్రజల మీదకి బుల్డోజర్లు పంపించి లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టింది. సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని బంజారా యువతిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో మాట్లాడడం, తీవ్రస్థాయిలో ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ప్రభుత్వాన్ని కూడా ఒక రాక్షస కాండగా కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారించింది అని చెప్పేసి ఆ ట్వీట్లో ఎమ్మెల్సీ కవిత పేర్కొనడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కవిత వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాహుల్ గాంధీ పర్యటన అయితే, రాహుల్ గాంధీ తెలంగాణకి రావడం విషయంలో అయితే కవిత చేసిన వ్యాఖ్యలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి మళ్ళీ నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ నర్సయ్య గౌడ్ని గారిని మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం చూద్దాం. సార్ నమస్తే సార్, వినిపిస్తుందా? హలో, ఇప్పుడు క్లియర్ ఉంది సార్, చెప్పండి. అయితే ఫైనల్గా చెప్పండి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి? అయితే ముఖ్యమైన ఆరోపణ హామీలు అమలు కావట్లేదు, హామీలు అమలు అనేది ఒక అబద్ధం అని చెప్పేసి ఇచ్చిన వాగ్దాలు ఏవి గ్రామాల్లో కావచ్చు ఎక్కడ అమలు కావట్లేదని ఆమె వ్యాఖ్యానించడం అయితే జరిగింది. సో ఇది హామీలు అమలు కావట్లేదు అని చెప్పేసి ఆమె మాట్లాడిన మాటలకి మీరేమంటారు? ఓకే, రైట్. సార్ మీకు టెక్నికల్గా ఏదో ప్రాబ్లం వస్తున్నట్టుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు మా డ్రైవ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ గారి మీద ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు పెను సంచలనంగా మారాయి అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. సో రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత వ్యంగ్యంగా ఆయనకి వెల్కమ్ చెప్పడము, ఎన్నికల గాంధీ గారికి వెల్కము అని చెప్పేసి, ఇంకొకటి దారి తప్పి రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించడం అయితే ఇప్పుడు సంచలనంగా మారిందనుకోవచ్చు. ఆమె చేసిన ట్వీట్లో ఇంకా తీసుకుంటే హెచ్సిసి భూముల విషయంలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి రాహుల్ గాంధీ విద్యార్థులని పరామర్శించాలి, విద్యార్థులు లాఠీ దెబ్బలు తిన్నారు కాబట్టి వారిని కలవాలని చెప్పేసి ఆమె కోరడం జరిగింది. ఇంకా గ్రూప్ 1 విద్యార్థులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారికి సపోర్టుగా కూడా మాట్లాడాలి. ఇంకా రైతులు ఎవరైతే గ్రామాల్లో ప్రజలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి నిండా మోసపోయారు వారు మిమ్మల్ని నమ్మి, సో వారిని కూడా మీరు పరామర్శించాలి అన్నట్లుగా రాహుల్ గాంధీని వ్యంగ్యంగా ఎమ్మెల్సీ కవిత అయితే మాట్లాడడం జరిగింది. సో అయితే